రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారంపై అజారుద్దీన్ స్పందించారు. ఇప్పుడు చూద్దాం. सही डिसीजन है और सही सीएम है तेलंगाना स्टेट के लिए। कांग्रेस भारी मेजॉरिटी से जीत गया ना। जी जी, कैसा लग रहा था? नहीं बहुत अच्छा लग रहा है कि कांग्रेस पार्टी ने हमारी पार्टी ने बहुत मेहनत की। हम लोग शुरू से ही कह रहे थे कि हमें हुकूमत बनेगी और इंशाल्लाह कल के बाद हुकूमत बनेगी जरूर। इसके बारे में अम्बेडकर साहब के बारे में तो जितना भी बोले बहुत कम है। हम कॉन्स्टिट्यूशन आपने ही लिखा था और उनका डेथ एनिवर्सरी हम लोग उनको याद करते हैं हर बार। जब भी पार्लियामेंट में भी डिस्कशन होता है तो अम्बेडकर साहब का नाम आता है एंड लेजिस्लेटिव असेंबली में भी डिस्कशन होता है, उनके कॉन्स्टिट्यूशन के ऊपर नाम आता है। तो बहुत बड़े एकदम बहुत टॉल आदमी थे और हम उनकी डेथ एनिवर्सरी हम लोग उनको हर बार याद करते हैं और इसीलिए हम यहाँ पे आके उनका समझ मिल रहा है उनके ऊपर अभी कल पता अभी मालूम। నా పేరు జ్ఞానేశ్వరం. నేను రహిమత్ నగర్ డివిజన్లో ఉంటాను. బంగారు తెలంగాణ ఇవ్వడానికి కొరకు సోనియమ్మ కలలుగానే కేసీఆర్ ప్రజలు ఎన్నుకుంటారు. రేపు ప్రమాణ స్వీకారం చేస్తున్న మన పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారికి శుభాకాంక్షలు, మల్కాజిగిరి కాంగ్రెస్ పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. రేవంత్ అన్న మీ ఎంబడి మేము ఎంబడి ఉంటాం. టైగరే మా రేవంత్ అన్న రేపు సీఎం గా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. చాలా శుభాకాంక్షలు అన్న. మా మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డి గారు రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మల్కాజ్గిరి కాంగ్రెస్ అభ్యర్థిగా వాటి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న మా నాయకుడు రేవంత్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. కేసీఆర్ తోని ఇన్నాళ్ళు కొట్లాడి కాంగ్రెస్ ను అధికారం తేవడానికి కీలకంగా వ్యవహరించిన రేవంత్ రెడ్డి గారు సీఎం అవ్వడం చాలా ఆనందకరం. వారికి మా కాంగ్రెస్ తరఫున ధన్యవాదాలు, శుభాకాంక్షలు. రేపు తెలంగాణ ప్రజలు కోరుకునే ప్రభుత్వం ఏర్పడబోతుంది. ఏదైతే గడిలని బద్దలు కొట్టి కుటుంబ పాలనకి అంతం చేసి రేపు ప్రజల నాయకుడు మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డి సీఎం కాబోతున్నారు. కావున మల్కాజ్గిరి కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తారు. ఆయనని జైల్లో వేసి కేసీఆర్ గారు ఎన్నో కేసులు వేసి ఎన్నో ఇబ్బందులు పెట్టినా కానీ రేవంత్ రెడ్డి గారు ఏడా కానీ భయపడలేదు. కేసీఆర్ గారి మీద చాలా పోరాటం చేసి ఈ స్థాయికి వచ్చారు. కాంగ్రెస్ పార్టీలో ఆయనకు కావాల్సిన గౌరవం దక్కిందని నేను ఊహిస్తున్నాను. రేపు సీఎం ప్రమాణ స్వీకారం చేయబోతున్న యనమల రేవంత్ రెడ్డి అన్న గారికి మరియు ఈరోజు అత్యంత మెజార్టీ తోటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడం మా మల్కాజిగిరి ప్రజలకు మరియు కార్యకర్తలకు నాయకులు అందరూ ఎంతో సంతోషంగా వ్యక్తం చేస్తున్నారు.